ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి కదలిక వచ్చింది. ఎందుకంటే అమరావతిలో భూములు భారీగా కొన్నది వాళ్లే. అది రాజధాని అయితే కోట్లకు ధర పలికే అది రాజధాని అయితే కోట్లు ధర పలికి లబ్ధి పొందేది వాళ్లే. ఫలితాలు వచ్చిన వెంటనే జంగల్ క్లియరెన్స్ ప్రారంభించారు. గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో అడవిలా మారింది ఆ ప్రాంతం. కానీ జూన్ 4న ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి వందలాది యంత్రాలతో జంగల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. నాడు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ నేలను ముద్దాడారు. మీడియా కోసం ఓవర్ యాక్షన్ చేశారు. అమరావతిని అత్యున్నత రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. రామోజీరావు మృతితో ఆయనకు అమరావతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. రాజధానికి అమరావతి పేరు పెట్టడానికి రామోజీరావు కారణమని, పేరు పెట్టకముందే ఈనాడులో ప్రత్యేక కథనం రాసి అమరావతి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన మహానీయుడిగా అభివర్ణించారు. అమరావతి రాజధానికి మద్దతుగా ఈనాడు నిలుస్తూ వచ్చింది. గత 5 సంవత్సరాలుగా రాజధాని రైతుల పక్షం నిలిచింది. ఎందుకంటే అమరావతిలో టీడీపీ నేతలు రామోజీరావులు భారీగా పెట్టుబడులు పెట్టారు. అందుకే రామోజీ సంస్కరణ సభలో రామోజీరావు తనయుడు ఈనాడు ఎంజీ కిరణ్ కీలక ప్రకటన చేశారు. అమరావతి అభివృద్ధి కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజయవాడలోని కానూరులో సభను ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టినందుకు రామోజీరావు తనయుడు కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి రామోజీరావు ప్రచారానికి దూరంగా ఉండేవారు. తాను ఏ పని చేసినా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది మాత్రమే చూడాలని చెప్పేవారిని గుర్తు చేశారు చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణానికి రామోజీరావు బలమైన సంకల్పంతో ఉండేవారని, రాజధాని నిర్మాణానికి ఎంతో పరితపించేవారని, నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతిని సూచించింది రామోజీరావు అని చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే సభలో ఈనాడు ఎంటీ కిరణ్ అమరావతి అభివృద్ధి కోసం ఈనాడు సంస్థల తరపున 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులంతా కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రామోజీరావు కుటుంబ సభ్యులను అభినందించారు. అమరావతిలో రామోజీరావు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. ఇలా తమ ఆస్తులు కాపాడుకోవడానికి, ధరలు పెంచడానికి రామోజీ కొడుకు 10 కోట్లు విరాళం ఇవ్వగా ఇతర టీడీపీ నేతలు కూడా క్యూలో విరాళాలు ప్రకటిస్తున్నారు.